మలేషియాలో ఉండే ఒక భారత సంతతికి చెందిన మహిళ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అసలేంటి స్టోరీ అని ఒకసారి చూద్దాం. మలేషియాలో ఉండే రెచల్ కౌర్ అనే ఒక మహిళ సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించి కౌలాలంపూర్కు చేరుకొని అక్కడ ఉండే ఎయిర్ ఏషియా కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తుంది. ఏంటి 700 కిలోమీటర్లు వెళ్ళి పనిచేయడం అవసరమా అని చాలామంది కామెంట్స్ చేశారు. కానీ ఈ కామెంట్స్ని ఏమి తను పట్టించుకోకుండా 700 కిలోమీటర్లు డైలీ, అది కూడా ఫ్లైట్లో ప్రయాణిస్తూ అందరినీ ఔరా అనిపిస్తుంది. రెచల్ కౌర్ ఫ్యామిలీ పెనాంగ్ స్టేట్లో స్థిరపడింది. తను ఒక హౌస్ వైఫ్, తనకిద్దరు పిల్లలు. అయితే అక్కడే సొంత ఇల్లు ఉండడంతో పెనాంగ్ నుంచి మారడం ఇష్టం లేదు. కాకపోతే పిల్లల్ని అక్కడే ఉంచేసి తను మాత్రం కౌలాలంపూర్లో రెంట్ తీసుకొని మరీ అక్కడే ఆఫీస్కి వెళ్తూ ఉండేది. అయితే వీక్లో ఒక 2 డేస్ మాత్రం పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం తను పెనాంగ్కు వచ్చేస్తుండేది. అయితే ఎందుకు నేను ఇంత అక్కడే ఉండి ఇబ్బంది పడడం ఎందుకు, పిల్లల్ని చూసుకోవచ్చు కదా అని చూస్తున్న సమయంలో తనకు ఒక ఐడియా వచ్చింది. నేను ఎందుకు పెనాంగ్ నుంచి రోజు కౌలాలంపూర్కు ట్రావెల్ చేయొద్దనుకుంది. దానికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఫ్లైట్ జర్నీ, టోటల్ కాస్ట్ అన్నీ బేరేజ్ వేసుకుంది. సాధారణంగా కౌలాలంపూర్లో ఉంటే తనకు నెలకి మన కరెన్సీలో 41,000 ఖర్చు అయ్యేది. ఫ్లైట్ తీసుకొని వెళ్తే తను 27,000 దాకా వస్తుంది. దీంతో ఇదే బాగుంది కదా అనుకున్నదే తడువుగా ఫ్లైట్లో వెళ్ళడం ప్రారంభించి 2024 తర్వాత నుంచి తను రోజు కౌలాలంపూర్కు మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి ఈవినింగ్ తిరిగి ఫ్లైట్లోనే వస్తుంది. అసలు రెచల్ దినచర్య ఎలా ప్రారంభమవుతుందంటే ఉదయం 4 గంటలకి నిద్రలేస్తుంది. నిద్రలేవడం మొదలు 5 గంటల లోపు తన పనులన్నీ పూర్తి చేసుకొని 5 గంటల తర్వాత తనే స్వయంగా కారు నడుపుకుంటూ 6:30 గంటల లోపు తన ఫ్లైట్ని క్యాచ్ చేస్తుంది. అలా 7:45కు కౌలాలంపూర్లోని ఎయిర్ ఏషియా ఆఫీస్లో ఉంటుంది. తిరిగి ఈవినింగ్ 8 గంటల లోపు ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇన్ని గంటలు ట్రావెల్ చేస్తూ వెళ్ళడం అవసరమా, అక్కడే ఉండొచ్చు కదా అని. కాకపోతే తన పిల్లలే ఇంపార్టెంట్ అంటుంది. సాధారణంగా మనం సెటిల్ అయ్యి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటేనే ఇల్లు విడిచిపోవడానికి చాలా ఆలోచిస్తాం. అలాంటిది రెచల్ పెనాంగ్ స్టేట్లో స్థిరపడింది. కాబట్టి తను కూడా ఆలోచించింది, ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళడం, ఇక్కడ నుండే వర్క్ చేసుకోవచ్చు కానీ. అయితే దీనికి ఎయిర్ ఏషియా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అందుకోసమే నా వర్క్ లైఫ్ చాలా సింపుల్గా, సులభంగా జరుగుతుందండి. కానీ బయట నుంచి చూస్తున్న మనకు మాత్రం రెచల్ చేస్తున్న పని కొద్దిగా సాహసమనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మామూలుగా మనం ముంబై, ఢిల్లీకో వెళ్ళాలంటేనే ఫ్లైట్లో చాలాసార్లు ఆలోచిస్తాం. బోర్డింగ్ అని, లగేజ్ అని చాలా చెకింగ్స్ ఉంటాయి. బట్ తను ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ డైలీ పెనాంగ్ నుంచి మలేషియా కౌలాలంపూర్కు వెళ్తుందంటే సాహసమే కదా. రెచల్ కౌర్ చేస్తున్న ఈ ప్రయాణంపై చాలామంది భిన్నమైన కామెంట్స్ ఇస్తున్నారు. కొంతమంది డబ్బులు వేస్ట్ అని, కొంతమంది టైం వేస్ట్ అని చాలా అన్నారు. కానీ రెచల్ ఇవేమీ పట్టించుకోలేదు. తనకు తన ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అని చెప్పి జర్నీని కొనసాగిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలపండి.